వాక్యంలోనికి వెళ్దాం. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఏంటండి ఎటుబడిన అటు నడిపింపబడుతురని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పుడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, గాని ఆత్మ చాలండి. దేవుని స్తోత్రం కలుగునుగా. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణుడ సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు తండ్రి. యొక్క సమయంలో ఎత్తబడుచున్నటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యంలో మర్మం తెలియపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. వాక్యము సర్వసత్యము గనక సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని అడుగుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలండి అందరూ. హల్లెలూయా. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు 12వ అధ్యాయములో కొరింథీయులకు ఒక పత్రికను, ఒక లేఖను రాస్తూ ఉన్నాడు. ఎందు గురించి అని ఈ లేఖను రాస్తూ ఉన్నాడు. మొదటి వచనంలోనే 12వ అధ్యాయం మొదటి వచనంలోనే ఒక మాటను అంటున్నాడు. ఏమని అంటూ ఉన్నాడు చూడండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన ఎవరి గురించి అంటే కొరింథీలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి దేని విషయం బట్టి వీరి యొక్క మధ్యలో చిన్నపాటి జెలసీనెస్ అనుకోవచ్చు. ఏంటండి, దేవుడు నాకెందుకు ఇయ్యడు అన్నటువంటి కుతూహలం బట్టి కావచ్చు. ఏదైనా కానీ దేవుడు నీకు ఇచ్చాడంటే నాకెందుకు ఇయ్యడు అన్నటువంటి కుళ్ళు, జెలసీనెస్. హల్లెలూయా. ఒక రకమైనటువంటి జెలసీనెస్ అన్నది కొరింథీ సంఘంలో ఉన్నటువంటి కొంతమందికి వచ్చింది. అయితే దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తున్నాడా? కేవలం ఇజ్రాయేలీల మట్టికే దేవుడు చూస్తున్నాడు, మిగతా అన్యజనుల్ని దేవుడు చూడట్లేదు, జెంటైల్స్ని దేవుడు చూడట్లేదు అని అనుకుంటున్నారా? అందరినీ ఒకేలా చూస్తున్నాడని మనకు వాక్యంలో సెలవిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ కొరింథీలో ఏం జరుగుతుందంటే దేవుడు నిన్నొకలాగా చూస్తున్నాడు, నన్నొకలాగా చూస్తున్నాడు. ఒక కన్ను ఒకలాగా చూస్తుంది, ఇంకొక కన్ను ఇంకొకలాగా చూస్తుంది. ఏంటండి, ఇలా అనుకుంటున్నారు అందరూ కొరింథీలో ఉన్నటువంటి వారు. అందు గురించి అని పౌలు గారు ఈ లేఖలో ఏమని రాస్తున్నాడంటే వాళ్ళకి, సహోదరులారా, ఆత్మ సంబంధమైనటువంటి వరముల గురించి మీకు తెలియజేయుటకై చదవండి సిస్టర్. తెలియకుండుట ఎవరి గురించి తెలియకుండా ఉండటము? పరిశుద్ధాత్మ యొక్క వరముల గురించి మీకు తెలియకుండా ఉండటము నాకేమాత్రము ఇష్టం లేదు. అంటే మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఈరోజున సంఘానికి నేను 7 విషయాలు చెప్పదలుచుకున్నాను పరిశుద్ధాత్మ గురించి. హల్లెలూయా.
ఎన్ని విషయాలండి? 7 మాటలు, 7 విషయాలు, 7 సంగతులు. పరిశుద్ధాత్ముడు మనకి ఎట్టి విధమైనటువంటి సహాయము చేయబోతున్నాడో అని, ఎందుకు చేస్తున్నాడు అన్నది మనం చూస్తున్నాం, ఎందుకు చేయకూడదో మనం చూస్తాం. ఏంటండి? అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడు? ముందుగా మీరు తెలుసుకోవాలి, కొరింథీ సంఘమా మీరు తెలుసుకోవాలి. ఇంతవరకు మీరు తెలుసుకునేది ఎవరి గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించే. పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి ఎలా వస్తాడు, నీలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు అనేది నువ్వు తెలుసుకోలా. నీ దాకా పరిశుద్ధాత్ముడు రావాలంటే నువ్వేం చేయాలన్నది కూడా నీకు తెలియదు కదా, నేను తెలియపరుస్తానేసని కొరింథీ సంఘంతో ఇక్కడ పౌలు గారు అంటున్నారు. హల్లెలూయా. ఒకసారి మొదటి కొరింథీలు 14వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుతాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఏం చేయాలా? ఆసక్తి కలిగి అపేక్షించుకొని విశేషముగా మీరు ఏ వరము చెప్పాలండి? ఏ వరము? వరముల్లో ఎన్ని వరములు ఉన్నాయి ఏంటండి? తెలుసా తెలీదా? ఆత్మవరములు ఏంటి? అవి ఆత్మ ఫలములు. ఆత్మవరములు వేరే. అద్భుతమైన కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మ వివేచనమును, మరి ఒకరికి నానా విధములైన భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడినవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి ఉన్నాయి? 7వ వచనం నుంచి ఉన్నాయి. 12వ అధ్యాయము 7వ వచనం నుంచి. అయితే అంటున్నాడు, మీరు అందులో నుంచి మరి విశేషముగా దేన్ని ఎంచుకోవాలి? ప్రవచించు వరమును. ఈ రోజున ప్రతి ఒక్కరికి నా జీవితంలో ఏం జరగబోతుంది, నా కుటుంబంలో ఏం జరగబోతుంది, దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు, దేవుడు నన్ను ఎలా నడిపించబోతున్నాడు, దేవుడు నాకు సరైనటువంటి మార్గాన్ని ఉపదేశించాలి అన్నటువంటి ఆశ కలిగే మనం ఉన్నాం. దేవుడు నాతో మాట్లాడాలి అన్నటువంటి ఆసక్తి మనలో ఇంకెక్కువగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు అక్కడున్నటువంటి ఆ బ్రదర్ తోటో, ఇక్కడున్నటువంటి ఈ సిస్టర్ తోటో, లేకపోతే అటు వెళితే దేవుడు స్వస్థతలు చేస్తాడనో మనం వెళ్ళటం కాదు. దేవా నన్ను స్వస్థపరచు అని అడగాలి. దేవా నాకు ఉపదేశం ఇవ్వు అని నువ్వు దేవుణ్ణి అడగాల. హల్లెలూయా. నీకు దేవునికి ఒక సంబంధం ఏర్పడినప్పుడు, నీకు దేవునికి ఒక పరిశుద్ధాత్మ సహవాసం కలిగినప్పుడు, దేవుడు నీకు కృపావరముల చేత దేవుడు నిన్ను నింపుతాడు, నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. దేవుడు ఎలా నడిపిస్తాడు? పరిశుద్ధాత్మలోనికి నడిపిస్తాడు. ఒకసారి ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను గురించి మనం ధ్యానిస్తాం. ఎప్పుడైతే పద్మాసు దీపములో యోహాను తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారో, ఇతను ఎంత కొట్టినా చావట్లేదు, వేడి వేడి నీళ్ళల్లో నూనెలో తనని వేసి మరిగించినా తనకింకా చావు రాలేదు అనేసి అని అనుకొని ఆ రాజు ఏం చేశాడు? పద్మాసు దీపములో తనను వదిలేశాడు. ఇక్కడికి అనేకమైనటువంటి దొంగలు, దోపిడీదారులు వచ్చి తనని నువ్వు ఎలా వచ్చావు అనేసి అని అడిగి, నువ్వు రహస్యంగా ఎలా వచ్చావు, నీకు ఎలా తెలుసు, నిన్ను ఎవరు తీసుకొచ్చి పడేశారు, ఈ యొక్క ఎంక్వైరీలు అన్నీ చేసి
తనని చంపేస్తారనుకున్నటువంటి ఆ రాజు కానీ ఏం చేశాడో తెలుసా అండి? ఆ యోహాను బలపరిచి అక్కడ ఉన్నటువంటి దొంగలతో యోహాను మాట్లాడి సువార్తను ప్రకటించి వారికి రక్షణను అనుగ్రహింపచేసి ఆ దొంగల్ని దేవుడు ఏం చేసినాడు? అనేకమైనటువంటి జన సమూహాన్ని నడిపించేటువంటి జనాంగంగా నిలబెట్టినాడు. అవసరమైతే యోహాన్ని ఇక్కడి నుంచి అటు తీసుకెళ్ళొచ్చు, కానీ ఏం చేశాడు? తీసుకెళ్ళలేదు వాళ్ళు. దేవుడు, బాబు నువ్వు ఇక్కడే ఉండి నేను నీతో మాట్లాడేది ఉంది, నువ్వు జనాల దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ జనాలే నీ దగ్గరకు వచ్చేలాగా నేను తయారు చేస్తాను హల్లెలూయా అనేసని దేవుడు తనని ఏం చేశాడు? బలపరిచినాడు. చివరి గడియలండి, చివరి దినముల్లో దేవుడు తనతోటి మాట్లాడి లోకానికి తెలియవలసినటువంటి సంగతులన్నీ తెలియపరచాలనుకున్నాడు కనుక ఏం చేశాడండి? దేవుడు తనని ఆత్మలో బలపరిచాడు. శారీరకంగా తను బలహీనంగానే ఉన్నాడు, కానీ దేవుడు ఆత్మలో తనని బలపరిచి ఏం చేస్తున్నాడండి? నడిపిస్తూ ఉన్నాడు. దాని తర్వాత అక్కడ తనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు, ఎప్పుడైతే యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటలన్నీ వింటున్నాడు, తన కాళ్ళ దగ్గర సాగిలపడి నమస్కరించి తనతో దేవునితో మాట్లాడుతూ ఉండగా, దేవుని ఆరాధిస్తూ ఉండగా ఆ వెలుగును చూసి తట్టుకోలేక తన తలను దించుకొని ఏంటంటే అక్కడ అనేకమైనటువంటి సంగతులు రా నీకు చూపించేది ఉంది అనేసని దేవుడే ప్రభు యేసుక్రీస్తే ఏం చేసినాడు? యోహాను పట్టుకొని నడిపించినాడు పరలోక రాజ్యంలో. అది పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను నడిపించేటువంటి స్థలం. హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ చిన్న చిన్న వాటిల్లో నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఈ యొక్క ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను, నా పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటి అనేసి మనము ఆరాటపడుతూ ఉంటాం. ఇక్కడిది మనం ఆరాటము తప్పని నన్ను, ఇది మంచిదే, కానీ దీనితో పాటు మనం దేని మీద ఉండాలి? దృష్టి పరలోక రాజ్యం మీద ఉండాలి. హల్లెలూయా. నేను నా పిల్లల గురించి అనేసాను. ఎలాగైతే నువ్వు అంటున్నావో దేవుడు ఇక్కడ అంటున్నాడు 14వ అధ్యాయములో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుటి, ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆసక్తితో అపేక్షించుకొనాలి. విశేషముగా మీరు ప్రవచన వరముని అపేక్షించండి. 14వ వచనం ఒకసారి చదువుతాం సిస్టర్. 14వ అధ్యాయములో, నేను భాషలతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనసు ఎలా ఉండును? ఫలవంతముగా ఉండదు. నేను ఆత్మతో పరిశుద్ధాత్మలో నేను ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కానీ అన్య భాషలు వారికి తెలియకపోతే నేను ఆ యొక్క అన్య భాషల్ని మాట్లాడకూడదు, ఆ భాషల్లో నేను ప్రార్థన చేయకూడదు. ఎందుకని అంటున్నాడు ఇక్కడ? వాళ్ళకి తెలియదు కనుక నేనేమని ప్రార్థన చేస్తున్నాను అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను అన్య భాషలు మాట్లాడలేదు అనుకోండి, మీకైనా ఆసక్తి వస్తుందా? ఏంటంటే వస్తుందా? అన్న భాషలు మాట్లాడుతున్నాడు అనేసి తెలిసినప్పుడు, పరిశుద్ధాత్మ మాటలు మాట్లాడుతున్నాడో తెలిసినప్పుడు మీలో ఎవరికైనా కానీ ఆసక్తి ఉంటుంది, నేను కూడా మాట్లాడాలి. హల్లెలూయా. నేను కూడా పరిశుద్ధాత్మని పొందుకోవాలి. చాలా మంది పరిశుద్ధాత్మని లెక్క లేకుండా తీసి పక్కకు పెట్టేస్తుంటారు. నిజంగా దేవుడు మనతో మాట్లాడతాడా? నిజంగా ఆ యొక్క అన్య భాషలు మనకి దేవుడు ఇస్తాడా అన్నటువంటి ప్రశ్నలో అనేకులు ఉండిపోయినారు, తెలియనటువంటి జనాంగం. హల్లెలూయా. ఎప్పుడైతే నిజము తెలుసుకుంటామో దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఒకసారి 12వ వచనం నుంచి చదువుదాం. మీరు ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము
విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఏం చేయాలి? ఫస్ట్ గా ప్రయత్నము చేయుడి. మనము పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడంట మనతో పాటు అది విస్తరించాలంట. హల్లెలూయా. నా పక్కనున్న వాళ్ళకు కూడా ఆత్మ అందాలి. ఇప్పుడు మనము కట్టెలు పోయి పెట్టినప్పుడు అండి, ఒక కట్టను అంటిస్తే ఎన్ని కట్టలు అంటుకుంటాయి? ఉన్నవన్నీ అరుస్తాయి. మనం ఎన్ని కర్రలు వేస్తే అన్ని కర్రలు అంటుకుంటాయి. అంటుకుంటూనే ఉంటది. ఎంత మంట కావాలనుకుంటాం అంత రగిలించుతూనే పోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కూడా అంతే. నేను అంటుకున్నాను అంటే కనుక నాతో పాటు ఎవరు అంటుకోవాలి? సంఘమంతా ఆ యొక్క మంటని రగులుకోవాలా. హల్లెలూయా. అందుకే 12వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు? మీరు ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంగమునకు ఎవరికి క్షేమాభివృద్ధి చెప్పాలి? ఎవరికి? సంఘానికి. సంఘం అంటే ఎవరు? మనందరికీ క్షేమాభివృద్ధి అంట. ఒకరికి కాదంట, అందరికీ. ఏంటండి? ఎంతమందికి? అందరికీ. హల్లెలూయా. కనుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ సంఘానికి మీకు క్షేమాభివృద్ధి కలుగునట్లు అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటై. దేని కలిగి ఉండాలా? అన్ని భాషలతో నేను ప్రార్థన చేస్తున్నానంటే నాకేం కావాలా? నేను అర్థం చెప్పేటువంటి శక్తి కూడా నా దగ్గర ఉండాలా. హల్లెలూయా. కేవలం నా దగ్గరే కాదు, అది మీ దగ్గర కూడా ఉండాలి. ఒకలే భాషల యొక్క అర్థం చెప్తున్నారంటే మనం వారి దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడ్డాం అనుకోండి, ఏం జరుగుద్ది? ఆయన నిజంగా దేవుని యొక్క భాషకి అర్థం చెప్తున్నాడా లేదా అన్నది కూడా మనం తెలుసుకోవాలి. చెప్పాడు కదా అనేసరి మనం దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం కాదు. ఏంటండి? దాని యొక్క భాష అర్థం, దేవా అదేనా కాదా నాకు తెలియపరచు అని మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు? నేను భాషలతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఎలా ఉండదు? ఫలవంతంగా ఫలించదు. ఎందుకు ఫలించదు? కారణం ఏంటిది? లేదండి, అది విస్తరింపబడట్లేదు గనక. ఒక మొక్కని చూడండి, చిన్న మొక్కని మీరు పెట్టినప్పుడు అది ఎదుగుతూ ఉండగా దానికి ఫలం వస్తుంది అనేసరి మనకి ఎప్పుడు తెలుస్తుంది? అది ఎంత క్రమములో పెరగాలని అంత క్రమములో అది పెరిగిన తర్వాతనే దానికి ఫలం వస్తుందా రాదా అని మనం చూడొచ్చు. ఉదాహరణకి అందరి ఇళ్లలో గులాబీ పువ్వులు ఉంటాయి కనుక నేను గులాబీ చెట్టు గురించి చెప్తాను. గులాబీ పువ్వు ఎంత మొక్క ఉన్నప్పుడు వస్తుంది? ఏంటండి? అది ఇంతున్నా వస్తుంది, ఇంతున్నా వస్తుంది. దాని గుణం ఏంటిది? చిన్నగా ఉన్నప్పటి నుంచి అది ఫలించడం దానికి అలవాటు. దాని రంగు అది చూపించాలి, దాని గుణం అది చూపించాలి, దాని సువాసన అది వెదజల్లాలి. అది దాని యొక్క లక్షణం, ఒక గులాబీ యొక్క లక్షణం. హల్లెలూయా. అదే విధంగా మనం కూడా ఉదాహరణ మట్టికి మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే మనము విస్తరింపబడాలి, ఫలించాలి. మన సువాసన అన్నది, పరిశుద్ధాత్మ యొక్క సువాసన అన్నది ప్రబలి వెళ్ళాలి. దాని తర్వాత మనం తీసుకెళ్ళి ఎక్కడైనా మంచి చోట్ల పెడితే ఆ చెట్టు, ఆ చిన్న మొక్క ఎంత పెద్ద మొక్క అవుతుంది? పెద్దదవుతుంది. మనం దానికి ఏదైనా సపోర్ట్ పెడితే కనుక ఆ సపోర్ట్ అంతా అందుకొని మంచిగా షేప్లోకి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని అందంగా అలంకరించుకుంటాం ఒక గులాబీ చెట్టుని. అలాగే పరిశుద్ధాత్మ యొక్క వరములు కూడా అంటున్నాడు. ఏమని అంటున్నాడు చూడండి ఒకసారి, 12వ అధ్యాయము
12వ అధ్యాయం సిస్టర్. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆ, ఆసక్తి గలవారు గనుక ఆ. సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము కాదు సిస్టర్, 12వ అధ్యాయం మొదటి వచ్చింది. పలుకుతా 12వ అధ్యాయము మరియు సహోదరులారా సహోదరులారా, ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన వరములను గురించి వరములను గురించి మీకు తెలియకుండుట మీకు తెలియకుండా ఉండట ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పటిదాకా ఏం తెలియదు? ఆత్మ వరం ఆత్మ యొక్క వరము మనలో ఎలా ఫలిస్తుందో, తెలియదు. ఎలా అది వెదజల్లుతుందో, అది ఎలా విస్తరింపబడుతుందో మనకు తెలియదు. ఏంటంటే అవునా, అంతేనా కాదా? అవునండి. ఆ? అయితే అంటున్నాడు, అందులో ఎదుగుదలకి మొట్టమొదటిగా కావాల్సింది కొన్ని విషయాలు మనం చూస్తాం. ఒకసారి 12వ అధ్యాయములో నుంచే 5వ వచనం మొదలుకొని చదువు. మరియు ఆ, పరిచర్యలు ఆ. నానా విధములుగా మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. అయినను అందరి ఎవరి కొరకు? అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత ఎవరికి? ఎవరికి చెప్పాలండి? ఎవరికి? ఇప్పుడు నేను ఆత్మను రగిలించినాను అంటే గనక ఎవరిలో ఉండాలి? ఆ యొక్క ఆత్మ మంట అన్నది అందరిలో ఉండాలి, ఒక్కరిలో కాదు. అందరితో పాటు ఒక్కటిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, ఏమని అంటూ ఉన్నాడు? ఎంతమంది ఉండని, ఎంతమంది అయినా కానీ, ఏమైనా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, నీలో పరిశుద్ధాత్ముడు రగులుతూ ఉంటే ఏ అపాయము నీ దాకా రాదు, ఏ కష్టము నీ దాకా రాదు అని చెప్పరు. అపాయం వస్తుంది, కష్టము వస్తుంది, ఇబ్బంది వస్తుంది, వాటిని జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఏమిస్తాడు? జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. నేను రావని చెప్పను, వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? నీ విశ్వాసానికి చిన్న పరీక్ష. ఏంటిదండి అది? విశ్వాసం చిన్న పరీక్ష. నిజంగా నువ్వు దీన్ని ఉపయోగిస్తావా లేదా అనేసి ఒక చిన్న మాట చెప్పి నేను ఫార్వర్డ్కి వెళ్దాం. ఏంటంటే, ఇంట్లో బియ్యం కొనేటప్పుడు, ఏం కొనేటప్పుడు అండి? బియ్యం కొనేటప్పుడు దాదాపు అందరు ఊర్లో నుంచి వచ్చినాం కనుక అందరికి ఊరు నుంచి వస్తుండొచ్చేమో, కానీ కొంతమందికి నేను చెప్తాను. బియ్యం కొనేటప్పుడు టెస్ట్ రైస్ అనేసి మనం ఏం చేస్తాం? సంచి మొత్తం కొనం, 1 కిలోనో 2 కిలోలో మనం కొని తీసుకొస్తాం. ఎందుకు? ఏంటండి? అది నిజంగా టేస్ట్ బాగుందా, సన్నగా ఉందా, లేకపోతే ఉండేటప్పుడు ఏమైనా లావ్ అయిపోతుందా, ఎదుగుతుందా లేదా, ఏంటండి టేస్ట్ బాగుందా లేదా? దాన్ని వైట్ రైస్ మట్టికే కాదు, కావాలంటే అవసరమైతే బగర్ రైసో, పులావ్ రైసో, బిర్యానీయో ఏదో ఒకటి చేసి అన్ని టెస్ట్ అండి. ఒక్క టెస్ట్ కాదు, ఒక్క బియ్యానికే కొనేటువంటి ఒక్క బస్తాడు బియ్యానికే, బస్తా బియ్యం అంటే ఎన్ని కిలోలండి? ఆంటీ కరెక్ట్ చెప్తుంది. బస్తా బియ్యం అంటే ఎంత? 100 కిలోలు. గుర్తుపెట్టుకోండి, బస్తా అంటే 100 కిలోలు. ఒకప్పుడు 100 కిలోల బస్తాలు తల మీద పెట్టుకుని నడిచేవారు. ఎంతమంది తెలుసా అండి? తెలుసు కదా, ఊర్లలో 100 కిలో బస్తాలు. ఎంత బలం ఉండేదంటే అది పొత్తు 50 కిలోలకు వచ్చింది, పొత్తు అది కాస్త 25 కిలోలకు వచ్చింది, 25 కిలోలకు వచ్చింది. అది పొత్తు కాస్త 5 కిలోలకు వచ్చిందండి ఈరోజు. అంటే మనుషులము మనం ఎంత బలహీనంగా అయిపోయినామంటే 5 కిలోలు కూడా మోయలేకపోవచ్చు. ఒకప్పుడు 100 కిలోలు బరువు మోసేటువంటి శక్తి గల వారం మనం. కానీ ఈ రోజున లేదు.
హల్లెలూయా. అంటే మనం ఎటుపోతున్నాము? మనం ఆ శరీరక బలమే ఇంటుంటే ఆత్మీయతంగా ఇంకెంత బలహీనపడుతుండొచ్చు. ఒకసారి ఆలోచించి. కనుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని అంటున్నాడు? ఒకసారి ఆ మాటలు చదవండి సిస్టర్. 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి చాలా 7వ వచనం మట్టికి ఇక్కడ అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రతి ఒక్కరికి వారి యొక్క శక్తిని కొలది దేవుడు ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఎందుకు? మిమ్మల్ని బలపరచడానికి. హల్లెలూయా. మనం యోహాను భక్తుల గురించి మనం చూసినాం. ఇది ప్రకటన గ్రంథంలో పద్మాస దీపములో తనని తీసుకెళ్ళి పడేస్తే దేవుడే తనని బలపరిచినాడు. ప్రకటన గ్రంథము దేవుడు తనకు చూపించాడు. ఏంటండి? దేవుడు తనకు చూపించాడు. చూపించిన దాన్ని ఏ ఒక్క అక్షరము కూడా మర్చిపోకుండా రాశాడు. రాసేంత వరకు దేవుడు తనకు తోడుగా ఉన్నాడంటే దాని అర్థం చూడండి, ఎంత దేవుడు బలపరిచినాడు యోహాను భక్తుడు. అది పూర్తిగా రాసేంత వరకు తనకి ఏమాత్రం ఎవరు వచ్చినా వారి కోసం ప్రార్థన చేయడం, సువార్త చెప్పడం, ప్రకటించడం. ప్రబలి వెళుతోంది సువార్త ఒక పక్కన, ఇంకొక పక్కన ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున మనము ఎక్కడికి వచ్చి ఆగిపోయామంటే, మనమే నలుగురి దగ్గరికి వెళ్ళాలి. ఆ నలుగురు నన్ను గుర్తుపెట్టారు, నేను ఒక సెలబ్రిటీ అయిపోవాలి అన్న విధంగా ఆలోచిస్తున్నాను. చిన్న మాట మీ అందరికీ చెప్తాను. మీ పేరు ఎంతమందికి తెలుసండి? మీ పేరు మీ చుట్టుపక్కల ఎంతమందికి తెలుసు? ఎక్కువ తెలియదు కదా? తెలుసా తెలీదా? ఎప్పుడైనా గూగుల్లో మీ పేరు కొట్టి చూసినారా? నా పేరు కొడితే నా ఫోటో వస్తుందా రాదా అని ట్రై చేసి చూడండి. జస్ట్ ట్రై అంతే, ఏమవుతుంది. ఎందుకంటే అందరి దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇంకేమున్నాయండి, థ్రెడ్స్ ఉన్నాయి, చాలా విషయములైనటువంటి ట్విట్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కనుక ఎక్కడో ఒక దగ్గర మీ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూపిస్తుందేమో చూడండి. అంటే మనము ఒక సోషల్ మీడియాకి ఎంతగా అట్రాక్ట్ అయిపోతున్నాం, ఎంతగా అటాచ్ అయిపోతున్నామో, దేవుని యొక్క హృదయములో నీ పేరు సెర్చ్ చేస్తే నీ పేరు కనిపిస్తుందా అది చూడాలి. గూగుల్లో నాకు నిన్న తెలిసిందా నేను ఊరుకున్నానా? ఊరుకోలే. కొట్టిద్దాం జి సాల్మన్ రాజు అని ఒక 2-3 ఫోటోలు వచ్చి, యూట్యూబ్లో నుంచి మనకున్న వాక్యాలు కొన్ని 2-3 వచ్చి, దేవునికి స్తోత్రం. 2-3 కనిపించారు, సంతోషంలే, మనకు కనిపించింది అనుకో. నాకు అప్పుడు వచ్చిన అనుమానం, ఒక గూగుల్లోనే నేను కనిపిస్తున్నా అంటే దేవుని హృదయంలో నేను కనిపిస్తానా? కనబడను. ఎందుకు కనబడను? నేను ఇందులో కనిపిస్తున్నా కనుక నేను అందులో కనబడను. ఏంటంటే అర్థమవుతుందా? నేను ఇందులో ఎక్కువ యాక్టివ్గా ఉన్నా కనుక జనాలకి సువార్త ప్రకటించాలి, జనాలకి రక్షణ సువార్తను ప్రకటించాలి, దేవుని గురించి అవగాహన ఇవ్వాలి అన్న విషయంలో నేను ముందుకు వెళ్తున్నాను. కానీ నిజంగా దేవుని యొక్క హృదయంలో నా స్థానం ఏంటిది? నాకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందా దేవుని దగ్గర? నేను అలా నడుచుకుంటున్నానా అన్న ప్రశ్నలు నాలో రగులుకున్న దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్యం. హల్లెలూయా. అంటే నాకున్నటువంటి ఒక్క ప్రశ్నకే సమాధానం ఇది అని అంటే కనుక నేను ఇది అని కూడా నేను చెప్పను. నేను ఇంకను వెతకాలి. హల్లెలూయా. నేను వెతకాల్సింది నా లోపల దాగున్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, దాన్ని కనుగొన్న తర్వాత
నేను చేయాల్సింది ఏంటిది? నేను దేవునికి దగ్గరగా ఉన్నానా, దూరంగా వెళ్ళిపోయాను? నా ఆలోచన ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది, నా చూపు ఎలా ఉంది, నా యొక్క వినికిడి శక్తి, దేవుని యొక్క స్వరం వినగలుగుతున్నానా లేదా, దేవుని యొక్క మార్గాన్ని నేను చూడగలుగుతున్నానా లేదా, దేవుని యొక్క మార్గంలో నేను నడుస్తున్నానా లేదా అన్న విషయం. కనుకనే ఇక్కడ అంటున్నాడు ప్రతి ఒక్కరికి అని అంటున్నాడు 7వ వచనంలో, 12వ అధ్యాయం 7వ వచనంలో. అయితే అయినను అందరి ప్రయోజనం కొరకు, ఒక్కరి గురించి కాదంట, నీ ప్రయోజనం కూడా ఇందులో ఉంది. ఎందులో? పరిశుద్ధాత్మను పొందుకోవటంలో, ఆత్మ నడిపింపులో నీకు ప్రయోజనం ఉంది అంటూ ఉన్నాడు. 8వ వచనం చదువుదాం. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా, ఏంటిదండి? ఒక్కరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒక్కరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ యొక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరొకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరొకరికి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మ వివేచనమును, మరొకరికి నానా విధమైన భాషలను, మరొకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చూడండి, మనం 8వ వచనం మొదలుకొని 10వ వచనం దాకా ఉన్నటువంటి అన్ని ఆత్మవరములే. ఏంటండి? బుద్ధి చెప్పేది, జ్ఞానం చెప్పేది, వివేచనం చెప్పేది, ప్రవచించేది, భాషలు వివరించేది, విశ్వాసాన్ని బలపరిచేది, ప్రవచన వరము, ఇవన్నీ దేవుని యొక్క ఆత్మశక్తులే. హల్లెలూయా. ఈరోజు నేను లేచి నిలబడి వాక్యం చెప్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ శక్తి ఒకటి. మరి మీకు ఇచ్చిన శక్తి ఏంటిది? ఏంటండి? ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఒక్కో బహుమానం ఇస్తున్నాడు, ఆత్మ ఫలం ఇస్తున్నాడు. ఆ ఆత్మ ఫలం నీకు దేవుడు ఏమి ఇచ్చినాడు? అందులో ఇంకోటి అంటున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? 11వ వచనంలో చదవండి ఒకసారి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే ఎవరి చిత్తము చొప్పున, ఆత్మ చిత్తము చొప్పున ప్రతి వానికి ఎలా ఇస్తున్నాడంట? ప్రత్యేకంగా, స్పెషల్గా నీ గురించి ఇస్తున్నాడు. హల్లెలూయా. నీ గురించి ఇచ్చినటువంటి ఆత్మశక్తి ఏంటిది గమనించాడు. హల్లెలూయా. అందులో 7లో మొట్టమొదటిగా ఈరోజు ఒక 7 అంశాలను నేను అనుకున్నాను. ఆ 7 చూసి మనం ముగించుకుందాం. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివిన విధముగా అక్కడ రాయబడి ఉన్నది డెసిగ్నేటెడ్. చదవండి సిస్టర్. కృపావరములు నానా విధముగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. దేవుని స్తోత్రం. మరియు పరిచర్యను నానా విధముగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. అంటే ఆత్మ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ఈజ్ డెసిగ్నేటెడ్ టు గివ్ సంథింగ్ ఎల్స్ ఫర్ యు. ఆయన నీ గురించి ఇద్దాం అనుకున్నాడు. 31వ వచనం ఒకసారి చదువుదాం. 12వ అధ్యాయం 31వ వచనం. కృపావరముల్లో శ్రేష్టమైనది వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును నీకును
చూపుచున్నాను. ఎప్పుడు చూపుతున్నాను? మనలో ఆసక్తి కలిగినప్పుడు, అపేక్ష కలిగి దేవుని కొరకును మన పరిశుద్ధాత్మ కొరకును ఎదురు చూస్తూ ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. మనలో కృపా వరములు ఆసక్తి కలిగి మనం చూడాలి. అప్పుడు దేవుడు నువ్వు అడిగేది దేవుడు ఏం చూపిస్తా అంటున్నాడు? చివరిలో చూడండి, అపేక్షించుకునే తర్వాత అంటున్నాడు, ఇదిగాక సర్వోన్నతమైనటువంటి మార్గమును నీకు చూపుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అడుగుతూ ఉంటావుగా ప్రతిసారి, అన్నా నేనేం చేయాలి అనేసి అని అడుగుతూ ఉంటావుగా, దాని సమాధానం ఇది అంటున్నాడు, దేవుడే నీకు చూపుతాడంట. నువ్వెవరిని అడగాల్సిన అవసరము, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరము ఎక్కడుండాలి? దేవునికి దగ్గరగా ఉంటే చాలు, ఆయనే నీకు మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు చూపిస్తున్నాడు అని అంటే ఒకటే మాట, నువ్వు ఆయనకి సమర్పించుకున్నప్పుడు, నువ్వు ఆయన మార్గంలో నడిచినప్పుడు, నువ్వు ఆయన చెప్పినట్లుగా విన్నప్పుడు. హల్లెలూయా. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు నీకు సంచరణ చేస్తున్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు అని అంటే కనుక నీకు తెలియనిటువంటి శక్తి నీకు దగ్గరగా ఉండగా నువ్వు దాన్ని గమనించగలవు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఉంటే కనుక ఏ అపాయము నీ దాకా రానియకుండా నిన్ను కాపాడుతూ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్దవే కానీ చిన్న చిన్నవే కానీ ఏదైనా కానీ అపాయము నీ దాకా వచ్చినా నిన్ను దాటిపోయేలాగిన పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఇది చేసినా, ఎవరి గురించి అయినా కానీ దేని గురించి అయినా కానీ నేను ముందే చెప్పేస్తున్నా, ప్రార్థన చేసినప్పుడు ఎవరికైనా నేను అనుకున్నది జరగలేదు కనుక నేను రాలేను అని అనుకుంటే కనుక ఇప్పటిదాకా నేను ప్రార్థన చేసినవి కావచ్చు, సంఘం ప్రార్థన చేసినవి కావచ్చు, ఏ ఒక్కటి జరగలేదా? అలాంటప్పుడు నేను ప్రార్థన చేసి నేను మిమ్మల్ని హెచ్చరించలేదు అని అంటే కనుక నేను ముందుగానే హెచ్చరిస్తాను, ఏం జరిగినా అది దేవుని చిత్తమే. హల్లెలూయా. జరిగేదాన్ని ఎవరు ఆపలేరు. అది మంచే కావచ్చు, చెడే కావచ్చు. నాకు మంచే కావాలనుకుంటే కనుక దేవుడిని పూర్తిగా మంచి ఇవ్వాలంటే చెప్పాలండి, యోబుకు కూడా దేవుడు అన్ని మంచి ఇచ్చాడు. కానీ అపవాది ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనకు అన్ని ఇచ్చినావు కనుకనే ఆయన అట్లున్నాడు, అన్ని తీసేస్తే తెలుస్తుంది ఆయన సంగతి ఏందో. హల్లెలూయా. మన ఆలోచన కూడా అలాంటి. దేవుడు మనకి 100 మేలులు చేసినా ఒక్క కీడు చేయంగానే అబ్బా దేవుడే కాదు పో. ఏంటండి, ఇంతవరకు చేసిన మేలులన్నీ మర్చిపోయా, మన పాట పాడతాం అంతే, మర్చిపోలేనే అనేసరి ఒక్క కీడు చేయంగానే అన్ని ఆ ఒక్క కీడులు గుర్తుపెట్టుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యంలో దేవుడు చెప్పేది ఒకటే, మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనతోటి ముందుని నడిపిస్తాడు. రెండవదిగా డెసిగ్నేటెడ్ అయిపోయిన తర్వాత రెండవదిగా ఎఫ్ఎస్సీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనం చదువుతాం. దేవుడు అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. 7వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడండి? అయితే మనకి అనుగ్రహింపబడినటువంటి యొక్క వరం ఏదైనా కానీ దాంతో పాటు దేవుడు మనకి ఏమిచ్చినాడు?
కృపావరమును కూడా దేవుడు ఇచ్చినాడు. దేవుని యొక్క కృప మన మీద ఉన్నది. విస్తారముగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనకి దేవుడు 9 వరముల గురించి చెప్పినాడు. ఈ వరములలో ఎన్ని కృపావరాలు ఉంటాయి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క కృపావరం అంటారా? అది 9కి 9కి 9. హల్లెలూయా. నువ్వు పొందుకున్న ప్రతి ఒక్కటి కృపావరమే. అందులో దేవుడు మనకి ఇచ్చేది, అడ్వాన్స్గా దేవుడు మనకి ఇచ్చేది ఏంటిది అని అంటే కనుక, నువ్వు నమ్ముతేనే ఇది జరిగేది, నమ్మకపోతే జరగదండి. నమ్ముతేనే, ఇఫ్ యు బిలీవ్, విశ్వాసం. నమ్ముతేనే జరిగేది. దేవుడు నీకు ఇచ్చే ఆత్మ అన్నది నీలో పని చేసేది ఎప్పుడు అంటే, నువ్వు దేవుని మీద పూర్తిగా నమ్మి ఆధారపడినప్పుడే పరిశుద్ధాత్ముడు నీలో పని చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎలా పని చేస్తాడు అని అంటే కనుక 1 కొరింథీ 12వ అధ్యాయం మనం చదివినటువంటి మాటల్లో 5-6 వచనాలు చెప్పబడినట్లుగా అక్కడ పరిశుద్ధాత్మ మనలో పని చేయటం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎలా పని చేస్తాడు? నన్ను ఏం చేస్తాడు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? ఒకసారి ప్రకటన గ్రంథం రాసినటువంటి మరొకసారి యోహాను గురించి మనం గమనిస్తాం. ఆయన తీసుకెళ్ళి పద్మాసు దీపములో వదిలిపెట్టగా ఆయన శరీరం ఎలా ఉందండి? నూనెలో కాలిపోయి ఉంది కనుక ఆ శరీరం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించగలుగుతారా? ఎంత ఘోరంగా సింక్ అయిపోతుంది, శరీరం అంతా దగ్గరకు షింక్ అయిపోతుంది. ఏంటండి? షింక్ అయిపోయినటువంటి ఈ యొక్క శరీరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. బాబు, నువ్వు మాట్లాడగలిగేటువంటి శక్తిని స్పష్టంగా మాట్లాడడానికి దేవుడు ఇస్తున్నాడు. అక్కడున్న వారికి కూడా అర్థమయ్యేలాగా తను నిలబెడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతావో నీ పరిస్థితి ఎట్లున్నా కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండు, దేవుని యందు నమ్మకంగా ఉండు, విశ్వాసంగా ఉండు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. అది నమ్మకము, అది విశ్వాసం. హల్లెలూయా. మూడవదిగా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు అని అంటే కనుక రోమా రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. రోమా రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది ఈ సంతానం అనబడును. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు దేవుడు. ఎవరి గురించి అంటున్నాడు? ఎవరి గురించి అంటున్నాడు? వాగ్దాన సంబంధమైనటువంటి వారిని గురించి అంటున్నాడు. నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వాగ్దాన సంబంధమైన వారివే, మామూలు వాళ్ళవి కాదు. నువ్వు ఒక వాక్యము తీసుకొని మాట్లాడితే ఆ వాక్యంలో ఉన్న శక్తి అక్కడ మాట్లాడడం మొదలు పెడుతుంది. అందుకే అంటున్నాడు అబ్రహాము సంతానమైనటువంటి నీవు అనేసి అంటున్నాడు. అందుకే ఒక మాటని ఇక్కడ అంటున్నాడు, ఇజ్రాయిలీలు అన్నంత మాత్రాన ఇజ్రాయిలీలు అందరూ కాదు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పటికీ దేవుని పిల్లలే అని చెప్తే కనుక ఎంతమంది ఒప్పుకుంటారు? అక్కడ అబ్రహాం యొక్క ఇల్లు ఇప్పటికీ ఉండొచ్చు, అక్కడ ఐగుప్తు దేశం ఇప్పటికీ ఉండొచ్చు, స్టిల్ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి అనేకములు అయి ఉన్నాయి. కానీ ఎంతమంది నిజంగా దేవుని పిల్లలు ఈ రోజున బ్రతుకున్నారు అని అంటే కనుక ఆయన నమ్మిన, ఆయనను ఆశ్రయించిన, ఆయన వాక్యానుసారంగా నడుస్తున్న ప్రతివారు ఆయన పిల్లలే. హల్లెలూయా. అందుకే అంటున్నాడు వాగ్దాన సంబంధమైనటువంటి పిల్లలు మట్టికే దేవుని పిల్లలు అనబడతారు. ఈ రోజున
దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని నడిపించినాడు అని అంటే కనుక మనము ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలము. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 14వ వచనం చదువుతాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమ 4 కాదు. ఫిలిప్పీయులు 1వ అధ్యాయము 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకున్నారు. ఎవరు ఇప్పుడు మనం వాగ్దాన పిల్లలము అని చెప్పుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఏమంటున్నాడండి? ధైర్యము కలిగి వాక్యాన్ని బోధించగలిగేటువంటి శక్తి మనలో ఉండాలి. వాక్యాన్ని మనం చెప్పగలగాలి. ఎవరికి? వాక్యము తెలియని వారికి. హల్లెలూయా. ఏమంటున్నాడండి? 3వది, వాక్యాన్ని వివరించేటువంటి శక్తి మనలో కూడా కలిగి ఉండాలి. 3వది. అయితే 4వది అంటున్నాడు. రోమా రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. నేను మీతో పాటు తెలుగు బైబిల్ అదేమని చెప్పుచున్నది? వాక్యము ఏంటండి? నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉంది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల దేవుని స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. అండి ఏమని అంటున్నాడు? చూడండి ఎంత మంచి మాట. A word of faith, విశ్వాస సహితమైనటువంటి ఆ మాట. ఏంటి ఆ మాట? ఒకసారి ఆ మాటను చదవండి. 8వ వచనం. అదేమనగా చెప్పుచున్నది వాక్యము. వాక్యం ఎక్కడ ఉండాలి? నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉంది. చాలండి. ఈ వాక్యం ఎక్కడ ఉండాలంట? ఫస్ట్ మన నోటిలో ఉండాలి. దాని తర్వాత ఇంకెక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. దాని తర్వాత ఎక్కడ అంటున్నాడు? వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ నోటిలో నీ హృదయంలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ యొద్ద ఉన్నటువంటి ఈ వాక్యము, నీ చేతుల్లో ఉన్నటువంటి ఈ వాక్యము ఎక్కడెక్కడ ఉండాలి? నీ నోట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. నువ్వు నోరు తెరిచితే ఆ వాక్యము వినబడాలి. హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే వారికి కూడా ధైర్యము రావాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుడు ఒట్టిగానే అనలే. నువ్వు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడును, ఏంటండి, నువ్వు నిద్రించినప్పుడును, నువ్వు కూర్చున్నప్పుడును, నువ్వు లేచినప్పుడును, నువ్వేం చేస్తున్నా గానీ ఈ యొక్క కట్టడాలు నీ చేతికి కట్టుకొనుము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో అక్కడ ఒట్టిగానే చెప్పబడలేదు, సర్వాంగ కవచము ధరించుకో అని. హల్లెలూయా. సర్వాంగ కవచం ఎప్పుడు ఉంటుంది? తల మొదలుకొని ఆ పాదముల వరకు ఉన్నటువంటి రక్షణ. ఆ రక్షణ గురించి అంటున్నాడు. ఏంటి ఆ రక్షణ అంటే? దేవుని యొక్క వాక్యమును అలా పేర్చుకో. తల నుండి అది పాదముల వరకు. ఏ అపాయము నీ దాకా రాదు, ఏ పాపము నిన్ను అంటే చాలదు. అది పరిశుద్ధాత్మ నీలో రగిలించేటువంటి మంట. హల్లెలూయా. దట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము అది. 4వది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా.
నేను అది నీ నోటిలో ఉండాలి, నీ దగ్గర ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అది నీ హృదయంలో దాచిపెట్టి ఉంటే కనుక అది నీకేమిస్తుంది అంటే, ప్రభు యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేపబడినాడని నీకును నీ హృదయానికి తెలిసినప్పుడు అది నీకు రక్షణగా నిలబడుతుంది. ఎవరికి రక్షణ అండి? నీకు రక్షణగా, ఆత్మరక్షణగా నిలబడుతుంది. హల్లెలూయా. నాలుగవది ద టైమ్ ఆఫ్ ఫెయిత్, ద టైమ్ ఆఫ్ ట్రూత్, సత్యము యొక్క సమయము. దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం తొందరగా. 6వ అధ్యాయము 7వ వచనం. సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలం వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలనను. 7వ వచనం ఒకటే చదవండి. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలన కుడి ఎడమల్ల నీతి ఆయుధమును కలిగి. దేవునికి స్తోత్రం. చాలా అని అంటున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడు? ఎప్పుడైతే సత్యవాక్యము చెప్పుట వలన నీ కుడికి కానీ ఎడమకి కానీ ఏంటిది? నీతి అన్నది ఉంటుంది. ఏముంటుంది? నీతి అన్నది ఉంటుంది. నీ కుడి ఎడమ నీతి ఉన్నదంటే నీ వెనక ముందు కూడా నీతి ఉన్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు నిలబడిన వాళ్ళకి అదే నీతి కనిపిస్తుంది, నీ వెనకాల నిలబడిన వాళ్ళకి అదే నీతి కనిపిస్తుంది. నీ కుడి పక్కనున్న వారికి, నీ ఎడం పక్కనున్న వారికి కూడా ఇతను నీతిమంతుడు అని పిలుస్తారు, లేదా ఈ స్త్రీ నీతిమంతురాలు అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి అన్నది, సత్యము అన్నది మనల్ని అబద్ధము చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా మనం చూసుకోవాలండి. పక్కనున్న వాళ్ళు కూడా చెప్పాలి మన గురించి ఏమని సాక్ష్యము, వీరికి అబద్ధం చెప్పడము రాదు. ఈ రోజున అబద్ధాలు ఎవరు చెప్తున్నారు అయ్యా అంటే, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, క్రైస్తవులు అబద్ధాలు చెప్తున్నారు. క్రైస్తవులు అంత మంచిగా మారిపోయారు. ఏం చేస్తాం? ఒకరిని బట్టి ప్రపంచమంతా అలాగే తయారైంది. పచ్చకామంలో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఆ రోగం పోయేంత వరకు ఈ రోజున క్రైస్తవులకు అందరికి ఏం పట్టింది అంటే, అబద్ధము అనబడినటువంటి రోగం బట్టి. ఏదైనా కానీ ఒక అబద్ధం చెప్పండి, అది నిజమని చెప్పుకొని అల్లేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు, ఏడిదాకైనా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మీరు గమనించారు లేదు వాక్యంలో? 1 కొరింథీయులు 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు అన్య జనులై ఉండి అన్య దేవతల విగ్రహాల్ని కలిగి అటు ఇటు మీరు సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారు కనుక. అంటే మనము అంతకుముందు ఉన్నటువంటి మన జీవితం ఏంటిది, మన జీవిత విధానం ఏంటిది? ఆ దేవుడు ఈ దేవుడు అనేసరి మనం పోయి తిరిగి అన్నిటినీ చూసి గమనించి ఇక్కడికి వచ్చి కూడా క్రైస్తవుల్లో కూడా అదే పని చేయటం మొదలు పెడుతున్నాం. ఏంటిది? ఈ గుడికి వెళ్తాం, ఆ గుడికి వెళ్తాం, ఆ చర్చికి వెళ్తాం, ఈ చర్చికి వెళ్తాం. ఏ చర్చిలోనూ సవ్యంగా ఉండచాలం. ఎందుకు అని అంటే మనకు నచ్చు. ఏంటిదండి? మనకి నచ్చు. ఎందుకంటే నువ్వు పోయిన ప్రతి చోట నిన్ను దేవుడు గద్దిస్తున్నాడు అనుకోండి, అది నచ్చకపోతే మనము సంఘాన్నే మార్చేస్తాం. హల్లెలూయా. అది దేవుని యొక్క సత్యము, నీతి అన్నది మనల్ని అట్లా వెంటాడుతూ ఉంటుంది మనం మారేంత వరకు. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చదువుదాం. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన నా నిరీక్షణను గురించి మీరు ఏమింటిరి? నిరీక్షణ గురించి, విశ్వాసం గురించి, ఏంటండి? వాక్యము గురించి ఇంతకు ముందే మీరు వింటిరి కనుక మళ్ళా చెప్తున్నాను జాగ్రత్త అనేసని ఇక్కడ కొలస్సీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 5వది ఏంటిదండి? ద వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యము.
హల్లెలూయా. నీతి సత్యములు మనల్ని ఎంత దూరమైనా వెంబడిస్తూ ఉంటాయి, మనం మారేంత వరకు. ఆరోదిగా మనము మొదటి తెస్సలోనిక మొదటి అధ్యాయము 8వ వచనం చూస్తాం. ఎందుకు అనగా మీ యొద్ద నుండి మొదటి తెస్సలోనిక సిస్టర్ మొదటి అధ్యాయం 8వ వచనం. కాబట్టి అనేసి ఉంది కదా. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరినీ మాదిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అకాయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియు చెప్పవలసిన అవశ్యము లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు విన్నటువంటి ఈ వాక్యం వలన మీలో వచ్చినటువంటి ఈ మార్పు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప మార్పు ఏం చేస్తుందో తెలుసా? మీ గురించి అనేకమైనటువంటి సంఘాల్లో సాక్ష్యం కలుగుతుందంట. హల్లెలూయా. ఎవరి దగ్గరికి? అనేకమైనటువంటి సంఘాల్లో సాక్ష్యం. మీరు విన్నటువంటి ఈ వాక్యం వల్ల మీలో వచ్చినటువంటి ఈ మార్పు ఎక్కడ కనిపించాలి? ఇంకొన్ని సంఘాలలో కనిపించాలి. సంఘం అంటే ఏదో కాదు, కదులుతూ ఉన్నటువంటి మన శరీరం. హల్లెలూయా. ఈ శరీరం కూడా దేవుని యొక్క ఆలయమే గనక, మందిరమే గనక, ఈ మందిరములో దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని మనము అనేకులకు అందించాలి, కుటుంబ సభ్యులకు అందించాలి. హల్లెలూయా. అలా అందించినప్పుడు ఏం జరుగుతుంది? నీవు వెళ్ళి వాళ్ళకి సాక్ష్యం చెప్పినట్లుగా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సాక్ష్యం చెప్పి గొప్ప చేస్తారు. హల్లెలూయా. 2వ దశలోనిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం. తుదకు సహోదరులారా మీలో జరుగుచున్నటువంటి ప్రకారము ప్రభు వాక్యము ఎలాగండి? శీఘ్రముగా వ్యాపించి మహిమపరచు నిమిత్తమును మేము ఏంటండి? మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల్లో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ దశలోనిక 3వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, తుదకు సహోదరులారా మీ వలన జరుగుతున్నటువంటి విశ్వాస కార్యం బట్టి ఈ వాక్యము తొందరగా శీఘ్రముగా అందరికీ ఒకేలాగా చేరబడుతుంది. ఈ రోజు నుంచి మన ప్రయత్నం కూడా అదే చేస్తాం. మన వలన అయినా కానీ, మన సంఘం వలన అయినా కానీ ఈ యొక్క సువార్తను మనము ఉన్నట్లుగా మనం ప్రకటిస్తాం. హల్లెలూయా. చివరిగా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూసుకొని ముగించుకుందాం. ద వర్డ్ ఆఫ్ లార్డ్. తెస్సలోనిక 6వది తెస్సలోనికలోది మొదటి అధ్యాయం 8వ వచనంలోది ద వర్డ్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క మాట మ్రోగెను. దేవుని యొక్క మాట మ్రోగెను అనేసి అన్నారు. ద వర్డ్ ఆఫ్ లార్డ్. అయితే 7వది ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఎలా కనబడుతున్నారు? మీరు జీవవాక్యాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటే లోకల మధ్యలో నువ్వు ఎలా కనిపిస్తావు? జ్యోతుల వలె కనిపిస్తారు. వెలుగిచ్చే వారిలాగా కనిపిస్తారు. చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపించే వారిలాగా కనిపిస్తారు. హల్లెలూయా. మరి నువ్వు అలా తయారవుతావా? దేవుని కోసం నువ్వు అలా ముందుకి సాగుతావా? దేవునితో పాటు నువ్వు ముందుకి సాగగలుగుతావా? ఏంటండి
అంతేనా కదా? మీరు సాగుతారా లేదా అన్నది మీ చేతుల్లో. పరిశుద్ధాత్ముడిని మీరు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు పరిశుద్ధాత్మ మీ గురించి పని చేయటమును, మీ గురించి నిలబడటమును మొదలు పెడతాడు. మనం అడగంది పరిశుద్ధాత్ముడు మనకేమాత్రమో సహాయక ముందుకు రాలేడు. ఎప్పుడు వస్తాడు అని అంటే కనుక మనం అడగాలి. మనం అడిగి నాకు మార్గము చూపించు. ఏంటండి ఈరోజున మనం అందరం ఎలాగైతే ఎవరైనా ప్రవచనం చెప్తున్నారనంటే, ఎవరైనా దర్శనాలు చెప్తున్నారనంటే, ఎవరైనా మన గురించి చెప్తారనంటే మనం ఏం చేస్తాం? మనం కూడా అడుగుతాం, ఇది జరుగుతుందా, ఇది జరగదా అనేసి. అలాగే మనకి కుటుంబం పట్ల ఎంత ఆసక్తి ఉన్నదో ఆత్మ పట్ల కూడా మనం అంతే ఆసక్తి కలిగి ఉండాలి. నా ఆత్మలో నేను బలపొందుతున్నానా, నేను వీక్గా ఉన్నానా, ఆత్మను నన్ను బలపరిచేది మీరు నన్ను బలపరుస్తారా అనేసి మనం నడిపిస్తూ ఉంటే కనుక దేవుడు మనల్ని నీ ఆసక్తిని బట్టి దేవుడు నీ గురించి అంటూ ఒక కృపావరాన్ని ప్రత్యేకంగా దేవుడు తీసిపెట్టినాడు. అది మనం కలిగి ఉండాలి. ఆ కృపావరాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతోటి మాట్లాడి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడి మాటలు దీవించినగా. చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తి మంత్రుడ, అద్భుతీయుడ, ఆది సంభూతుడ, మహిమగల యేసయ్య, కృపగల తండ్రి, దయగల రాజ్యం మీకు వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యాన్ని మా వెనుకలో దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయండి. వాక్యము సర్వసత్యములోనిది గనక సత్యాన్ని మేము గ్రహించుకున్నట్టుకు సహాయం దయచేయండి. వాక్యం మీరు దేని తండ్రి వదిలిపెట్టక మా హృదయాల్లో భద్రపరుచుకొని, వాక్యము మా దగ్గర ఉంచుకొని, మా నోట మీ వాక్యాన్ని ఉంచుకొని, అయా మీ వాక్యం మా యొక్క హృదయాల్లో మేము భద్రపరుచుకొని, ఆ వాక్యము తండ్రి అంచెలంచెలుగా ఎదుగుటకు సహాయం దయచేయండి. 30 60 100 ఫలించేదై ఉండటకు సహాయం దయచేయండి. ఆత్మలో, పరిశుద్ధాత్మలో మేము ఫలభరితమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం దయచేసి మీరు తోడు నేడుగు నడిపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించు. ఎత్తబడినటువంటి ఈ వాక్యము మా యొక్క వెనుకలో దీవించమని అడుగుతూ, వినటువంటి వారందరినీ దీవించమని అడుగుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.